రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఫోన్ ట్యాపింగ్ అంశం. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తులో భాగంగానే ఇటీవల కాలంలో హరీష్ రావును పిలిచి మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పింది. కేటీఆర్ను కూడా పిలిచిన పరిస్థితి ఉంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీగా నిజామాబాద్ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవితను కూడా సిట్ పిలిచేందుకు సిద్ధమైంది, మాజీ ఎమ్మెల్సీని. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని సిట్ పిలుస్తున్న నేపథ్యంలో వారు చేసిన ఆ ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడేందుకు బీఎల్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటనారాయణ సార్, చెప్పండి. ప్రధానంగా సిట్ అంశం హాట్ టాపిక్గా మారింది, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పైన పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తుంది. దీనికి అంతటికి సంబంధించి మీరేమంటారు? ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం అంటే వాస్తవానికి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కాంగ్రెస్ ప్రభుత్వము ఇది వెలికితీసింది కాదు. వాస్తవానికి ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ధ్వంసం చేసే క్రమంలో బయటపడ్డటువంటి అంశం. అయితే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద కానీ ఇవాళ జరుగుతున్న వ్యవహారం మీద ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వము నేరారోపణ చేసిందో దాన్ని నిరూపించే బాధ్యత ప్రభుత్వానిది. ఒకవేళ విచారణ జరపొద్దని ఏం లేదు కదా, ఒక ఆరోపణ వచ్చింది, దాన్ని విచారణ జరపనివ్వండి, మీరు హాజరుగండి. ఎందుకంటే నాయకులు ముఖ్యంగా పాలనా వ్యవస్థలో భాగస్వామ్యంగా ఉండి అధికార యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళు ఒక సహనంతో ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాటలు అవి? వాళ్ళ మాట్లాడే మాటలు, నువ్వు ఒక మంత్రిగా నువ్వు మళ్ళీ వస్తే నేను అధికారుల సంగతి చూస్తా అంటే సాధారణ ప్రజలు అట్లా మాట్లాడితే ఊరుకుంటారా? సాధారణ ప్రజల మీద కూడా పోలీసులు అనేక సందర్భాల్లో కేసులు పెడతారు. అది భూపోరాటాల కేసులు కానీ, ప్రజా ఉద్యమ కేసులు కానీ, లేదా కొన్ని తప్పుడు కేసులు కానీ పెడుతుంటారు. ప్రజలు అట్లా మాట్లాడితే చట్టం ఊరుకుంటుందా? పోలీస్ అధికారులని వ్యవస్థని బెదిరించేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు పారదర్శకంగా ఈ ప్రభుత్వం నిజంగానే మీ మీద తప్పుడు కేసు పెట్టింది అనుకోండి, మీరు విచారణకు హాజరుగండి. వాళ్ళ వ్యవస్థ ఎట్లుంది. కానీ వాళ్ళ చూస్తే చాలా అసహ్యంగా, చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇది కరెక్ట్. అది రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే విచారణ జరగనివ్వండి కదా. విచారణ జరిగిన తర్వాత ఏదైనా ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం మీద వేశారు, విద్యుత్ మీద వేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా వేశారు. ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఇవల్ల జరగనివ్వండి, విచారణ జరగనండి, మేము హాజరయ్యాము. నువ్వు లోపల మాట్లాడి వచ్చింది బయట మాట్లాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఒక చట్టబద్ధమైనటువంటి పరిపాలన వ్యవస్థలో మీరు అక్కడ ఏం జరిగిందో చర్చలు, అధికారులు ఏం ప్రశ్నలు వేశారో బయటికి వచ్చేసి అట్లా మాట్లాడితే మరి ఇంకా మరేంటి అంటే బలం ఉన్నోడిదేనా? అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయలేరానే? లేదా మీరు అరెస్ట్ చేస్తే మీరు సుప్రీంకోర్టు దాకా పోగలరు, ఇంకేదైనా ఉంటే జనాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తారనే కదా. సాధారణ ప్రజలకు ఒక న్యాయము, ధనవంతులకు లేదా ఇట్లాంటి అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం లేదు. ఖచ్చితంగా దీని మీద పారదర్శకంగా విచారణ జరగాల. ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కనుక ఇట్లాంటి పని చేస్తే భవిష్యత్తులో కూడా అట్లాగే ఎదుర్కొంటారు. అసలు ఎవరు వీళ్ళు? నువ్వు ఎవరి రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులు ఓ సాధారణమైనటువంటి ప్రజల ఫోన్ ట్యాపింగ్ చేసి హక్కు ఎవరికి ఇచ్చాడు? నిజంగా విదేశీ మన శత్రువులకో లేకపోతే దేశంలో విధ్వంసం సృష్టించే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటే అర్థం ఉంది. రాజకీయ నాయకుల ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే అంతకంటే నీచమైన పని. అది ఈ ప్రభుత్వం కానీ పోయిన ప్రభుత్వం కానీ అంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఉండదనేది ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, ఇప్పటికే హరీష్ రావును కేటీఆర్ను పిలిచిన పరిస్థితి ఉంది. అదేవైపు బీఆర్ఎస్ పేట నుంచి బయటికి వెళ్ళగొట్టిన మాజీ ఎమ్మెల్సీ కవితను కూడా ఇప్పటికే పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దానికి అంతకు సంబంధించి ఆమె ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది. అయితే మరి సిట్కి విచారణకు వెళ్ళినప్పుడు ఏమేమి జరిగిందని పూర్తిగా చెప్పే అవకాశాలు ఉంటాయంటారా? అంటే కవిత గారు ఆ కుటుంబ సభ్యురాలు, ఆమె ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి. తను కూడా నా కుటుంబము, నా భర్త ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అంటే ఒక పార్టీలో ఒక ముఖ్యమంత్రి కూతురుగా, రెండవది ఒక గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక నాయకురాలు, ఈ తెలంగాణలో మంచి గుర్తింపున్న నాయకురాలు, తను మాట్లాడింది అంటే ఆ మాట ఖచ్చితంగా ఏదో ఒక బలం ఉంటుంది. వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం కానివ్వండి, ఇంకా ఇతరతర ఏదైనా ఒక సమాచారం ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఇలా కవిత గారు మాట్లాడుతున్నారంటే కొన్ని ఆధారాలు మనం ప్రజలు విశ్వసిస్తారు.
కాబట్టి విచారణ అనేది వేగవంతంగా జరగాలి. దోషులను తేలితే మాత్రం కఠినంగా శిక్షలు పడాలి. ఇంకొకసారి ఇంకో ప్రభుత్వం చేయకుండా, లేదా ప్రభుత్వం అయినంత మాత్రాన పోలీసుల్ని, ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసే పాలకులకి మరి గుణపాఠం వచ్చే విధంగా ఇది ఉండాలి అనేది ఈ సిట్ దర్యాప్తు అట్లా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు, మేము కూడా కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ నేతలు ఇప్పటికే అడుగు ముందుకేసి ఎన్నికల వేళ కేవలం డబ్బుల కోసమే కాంగ్రెస్ పార్టీ సిట్ను ముందట తీసి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వారిపైన బెదిరింపులకే పాల్పడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వగానే దాన్ని సిబిఐకి రాసి పంపుతారు, ఇవ్వకుంటే డబ్బులు ఇస్తే మాత్రం దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారని చెప్పి బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే దానికి అర్థం లేదు. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నది 3 రాష్ట్రాల్లో. అంత విశ్వాసంగా మీకు సమాచారం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎందుకుంటున్నారు? ప్రభుత్వాన్ని రద్దు చేసేయండి. మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ప్రభుత్వం ఆ వ్యవస్థీకృతమైన నేరం చేస్తున్నది, ఆర్థిక నేరం చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టి మీరు చేయండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. అవన్నీ గాలి మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుకోరా? ఒక కేంద్ర మంత్రులుగా ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని 3వసారి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఒక ప్రభుత్వము ఇట్లాంటి అర్థం లేని గాలి మాటలు మాట్లాడితే ప్రజలకు ఏం చెప్పిస్తారు? అంటే రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు వ్యవస్థని నడిపేది రాజకీయ వ్యవస్థ అపహాస్యం చేసే విధంగా మాట్లాడకూడదు. మీరు నిజంగా అట్లున్న తర్వాత ఇంకేంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మూటలు మోస్తున్నారు. అట్లాంటి ప్రభుత్వాన్ని ఎందుకు వస్తున్నారు? ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఎందుకు వస్తుంది? ఆ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పోయేది నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా లేదా డబ్బులు తీసుకుపోవాలన్నా కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ చుట్టే ఉంటుంది. ఢిల్లీకి మోస్తారంటే మరి ఢిల్లీకి వచ్చే వెహికల్స్ తెలంగాణ వెహికల్సా, ఢిల్లీ వెహికల్సా, ఇతర రాష్ట్రాల వెహికల్సా, చెక్ పోస్ట్లా, ఫ్లైట్లో పోతున్నాయా, చెకింగ్ జరుగుతాయి కదా. డబ్బులు ఎట్లా పోతాయి? గాలిలో పోతాయా? మరి ఆ డబ్బులు పోతున్నప్పుడు మీరు పట్టుకోవట్లేదా? కాబట్టి ఇవన్నీ గాలి మాటలు. ప్రజలు నమ్మరని కానీ, ప్రజలు నమ్ముతారని కాదు, ప్రజలకు ఇవన్నీ తెలిసేయాలి. సోషల్ మీడియా ఉంది, చదువుకున్న వాళ్ళు పాత 20 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. గాలి మాటలు మాట్లాడొద్దు రాజకీయ నాయకులు. నిజం ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. మొత్తానికి చూడవచ్చు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావులను పిలిచిన పరిస్థితి నెలకొంది. ఏదైనా సరే ఇతరుల మాటలు వినడానికి అది చట్ట వ్యతిరేకంగా ఉంటుంది. ఆ చట్ట వ్యతిరేక పనులు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ విచారణ కొనసాగిస్తుంది. పారదర్శకంగా విచారణ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ఎవరైనా సరే బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్. ఇది ఇక్కడ పరిస్థితి. సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.